బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్, చైనాలు కొత్త కుట్రలకు తెరతీశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా పావులు కదుపుతున్నాయి ఈ రెండు దేశాలు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొంత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిన పాకిస్తాన్ అక్కడ రెండు దేశాలు కలిపి ప్రత్యేక ఎకనామిక్ కారిడార్ను నిర్మించాయి. విశాలమైన రహదారులను నిర్మించడంలో చైనా చొరవ తీసుకుని అక్కడి రూపురేఖలనే మార్చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ సీపెక్ను మరింత విస్తరించేందుకు ఆఫ్ఘనిస్తాన్ను బుట్టలో వేసుకుంది చైనా. పీఓకేలో చైనా పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ వాణిజ్య కారిడార్ను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం బీజింగ్లో చైనా, పాక్, ఆఫ్ఘన్ దేశాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాటు ఆఫ్ఘన్లోని తాలిబాన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ కూడా పాల్గొన్నారు. తాలిబాన్లను కూడా బుట్టలో వేసుకోవడంతో చైనా కుట్రలు బయటపడుతున్నాయి. తాలిబాన్లు పాకిస్తాన్పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో భారత్కు చేరువవుతున్నారు. ఆఫ్ఘన్లో తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ చర్చలు జరిగాయి. దీంతో భారత్, ఆఫ్ఘన్లోని తాలిబాన్ల మధ్య మైత్రి కుదరకుండా చెక్ పెట్టే పనిలో చైనా ఉంది. ఇందుకు పాకిస్తాన్ సాయం కూడా తీసుకుంది. ఉప్పు నిప్పులా ఉన్న పాక్, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య మళ్లీ స్నేహం చిగురించేలా చేసి పనిలో పనిగా పీఓకేను క్రమంగా కబ్జా చేసే కుయుక్తులు పన్నుతోంది. పాక్, చైనా ఎకనామిక్ కారిడార్ను ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడానికి 3 దేశాలు నిర్ణయించాయి. ఇందుకు తాలిబాన్లను ఒప్పించింది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు, త్రైపాక్షిక చర్చలో భాగంగా 3 దేశాల మధ్య తదుపరి చర్చలు కాబూల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్, చైనాలు కొత్త కుట్రలకు తెరతీశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా పావులు కలుపుతున్నాయి ఈ రెండు దేశాలు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొంత భూభాగాన్ని చైనాకు దారదత్తం చేసిన పాకిస్తాన్ అక్కడ రెండు దేశాలు కలిపి ప్రత్యేక ఎకనామిక్ కారిడార్ నిర్మించాయి. విశాలమైన రహదారులు నిర్మించడంలో చైనా చొరవ తీసుకుని అక్కడ రూపురేఖల్ని మార్చేసింది. పనిలో పనిగా ఆఫ్ఘనిస్తాన్ని కూడా బుట్టలో వేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ 3 దేశాలు కలిపి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎకనామిక్ కారిడార్ను విస్తరించేటువంటి కుయుక్తులైతే జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ పరిణామాల్ని ఎలా చూడాలంటారు? ఆఫ్ఘనిస్తాన్ మొన్నటి వరకు కూడా పాకిస్తాన్తో ఉప్పు నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి, చైనా మధ్యవర్తిత్వంతో ఉన్నట్టుండి కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మిత్రులుగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి, కశ్మీర్ను ఉన్నటువంటి ఎకనామిక్ కారిడార్ని మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించేటువంటి ఒక పెద్ద కుట్ర, ఎలా చూడాలి పరిణామాలు? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని పూర్తిగా హస్తగతం చేసుకున్న తర్వాత నిజానికి ఆఫ్ఘనిస్తాన్ తోటి మిగతా దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి విషయం వాస్తవంగా అంగీకరించాల్సినటువంటి విషయం. అట్లాంటిది చైనా లాంటి ఒక అతిపెద్ద వ్యాపార కేంద్రంగా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది చైనా. సో ఇట్లా నేపథ్యంలో వాణిజ్య కేంద్రంగా కూడా ఉంది చైనా. సో ఇట్లా నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి ఉప్పు నిప్పులాగా ఉంటుంది, మనకు తెలిసిన విషయం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ భారత్తో కొంత మైత్రిత్వం దిశగానే ఉంది, మైత్రి బంధంగానే ఉంది ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటికీ. ఈవెన్ మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా భారతదేశానికి రావడం, మన విదేశాంగ విదేశాంగ అధికారులతో కలవడం, సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్కు భారత్కు ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలే ఉంది. బట్ భారత్తో మైత్రి చైనాకు నచ్చలేదు. సో ఇప్పటికే పాకిస్తాన్లో కొంత భూభాగాన్ని కూడా చైనాకు దారదత్తం చేసింది. పాకిస్తాన్ చైనాకు మరొక షాడో అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య, అంటే పాకిస్తాను చైనా మధ్యలో ఉన్నటువంటి ఆ మిత్రత్వంలో వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వాన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళను బుట్టలో వేసుకుంది. సో తాలిబాన్లను కూడా బుట్టలో వేసుకుంది. ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి వాణిజ్య కారిడార్ ఉందో, సో ఆ కారిడార్ కి సంబంధించి దాంట్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ను ఇందులో వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి చైనా ఎకనామిక్ కారిడార్ ని ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడానికి పాకిస్తాన్, చైనాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ 3 దేశాలు కూడా అంగీకార దిశగా నిర్ణయానికి వచ్చాయి. దీనికి సంబంధించి అంటే ఈ ఒప్పందాన్ని డ్రాగన్ కంట్రీయే ముందు పెట్టి, డ్రాగన్ కంట్రీ చైనా పెద్దన్న పాత్ర పోషించి, సో అటు తాలిబాన్లను ఒప్పించి తాలిబాన్లను స్నేహం కుదిరించి ఈ ఏదైతే కారిడార్ ఉందో,
సో ఈ చైనా ఎకనామిక్ కారిడార్ లో అటు ఆఫ్ఘనిస్తాన్ ని కూడా కలుపుకొని ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఈ చైనా ఎకనామిక్ కారిడార్ ని మేము నిర్మిస్తాం అంటూ కూడా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ కి కూడా దీంట్లో బుట్టలోకి వేసుకుంది. సో ఇట్లా నేపథ్యంలో ఏదైతే ఈ పిఓకేలో చైనా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ వాణిజ్య కారిడార్ ను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా విస్తరించబోతున్నారు. సో ఇది అటు తాలిబాన్లు కూడా ఇప్పటికే వ్యాపార సంబంధాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో సో ఒక ట్రస్ట్ అనేది లేకుండా ఒక ధర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి భారత్తో ఉన్నటువంటి మైత్రిత్వాన్ని కూడా పక్కన పెట్టేసి తాలిబాన్లు అటు చైనాతో ముందుకెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు కారిడార్ ఏదైతే నిర్మిస్తున్నారో సో వాణిజ్య కారిడార్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఈ మూడు ఒకటైపోయాయి అనమాట. సో ఇవన్నీ చైనా కుట్రలు. భారత్ కు ఎవరైతే అంటగాగుతున్నారో, భారత్ తో ఎవరైతే స్నేహస్తాన్ని ఇస్తున్నారో వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా తాలిబాన్ల విషయంలో కూడా చైనా అట్లాంటిదే నిజానికి చేసింది. అయితే ఇక్కడ తాలిబాన్లు తమతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అంటూ కూడా తాలిబాన్లతోటే చెప్పించుకునేటువంటి పరిస్థితికి చైనా వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ని మళ్ళీ పునర్నిర్మిస్తాం, ఇది మా వంతుగా మేము బాధ్యత తీసుకుంటున్నాం అంటూ కూడా ఇప్పుడు చైనా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చైనా దేశపు కుటిల నీతి ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. భారత్ తో ఎవరైతే మిత్రత్వంగా ఉన్నారో, ఎవరైతే మైత్రి బంధంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైనా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చైనా టీంలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో శత్రువులంతా ఏకమవుతున్నారు. భారత్ ను ఈరోజు వాణిజ్య పరంగా దెబ్బతీయాలి, మిత్రత్వాన్ని విదేశాలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే దేశాల బంధాలు ఉంటాయో సో వాటిని కూడా దెబ్బతీయాలనేటువంటి కుటిల నీతి ఇప్పుడు చైనా మాత్రం ఖచ్చితంగా చూపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు వ్యాపారం పెరుగుతుందని తాలిబాన్లకు ఆశ చూపించి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా మేము మార్చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ రూపురేఖలు మొత్తం కూడా మార్చేస్తామంటూ కూడా చైనా చెప్తున్నటువంటి క్రమంలో తాలిబాన్లను తమ వైపు తిప్పుకోవడంలో చైనా సక్సెస్ అయింది. బట్ ఈ నేపథ్యంలో చైనా కుటిల నీతి ఏంతో కూడా మనకు దీంట్లో క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ని సొంతం చేసుకున్నటువంటి తాలిబాన్లు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యంత ధనవంతులైనటువంటి ఉగ్రవాద సంస్థ, 5వ ఉగ్రవాద సంస్థ అని అమెరికా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల రాకతోటి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లోని ఏదైతే కొన్ని ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో, లిథియం కానీ ఇంకా కొన్ని అత్యధిక లిథియం ఖనిజ నిక్షేపాలు ఇంకా కొన్ని వనరులు ఏవైతే ఉన్నాయో సో వాటిన్నింటిని ఆ నిక్షేపాలను మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. కానీ ఇంతవరకు వెలికి తీయనటువంటి ఏవైతే కొన్ని ఖనిజాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ట్రిలియన్ డాలర్లకు విలువ చేసేటువంటి ఖనిజాలుగా ఉన్నాయి. సో వీటిని ఆఫ్ఘనిస్తాన్ వాటిని ప్రధానంగా చూస్తోంది. బట్ వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు చైనా కూడా అందులో వస్తుందంటే చైనా ఎంతవరకు వీటిని కొలగొడుతుంది, ఎంతవరకు తాలిబాన్లకు న్యాయం చేస్తుంది అన్నది మాత్రం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మోర్ ఓవర్ ఏంటంటే యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం బాక్సెట్ ఉంది, రాగి, ఇనుప ఖనిజం లాంటి కొన్ని అరుదైనటువంటి నిక్షేపాలన్నీ కూడా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి. సో వీటన్నింటి క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ బలంగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ చాలా బలంగా ఉంది. మోరోవర్ అమెరికా ప్రకటించింది 5వ ఉగ్రవాద దేశం అని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యం. బట్ ఇట్లాంటిది పాకిస్తాన్ తో అమీతుమి అనేటువంటి పరిస్థితి, నువ్వా నేనే అన్నటువంటి పరిస్థితిలోంచి చైనా ఆఫ్ఘనిస్తాన్ మన వైపు ఉన్నటువంటి క్రమంలో మనల్ని కలిసి ఆపరేషన్ సింధూర్ తర్వాత కలిసినటువంటి క్రమంలో రెండింటి మధ్యలో ఒక దోస్తానే ఉన్నటువంటి క్రమంలో చైనా ఎంట్రీ ఇచ్చి డ్రాగన్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ తమ వైపు తిప్పుకొని ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు వాణిజ్య కారిడార్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇది కాస్త ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరిస్తాం, ఆఫ్ఘనిస్తాన్ రూపురేఖలు మారుస్తామని చైనా చెప్తోంది. కాకపోతే ఆఫ్ఘనిస్తానే మమ్మల్ని స్నేహస్తం అందించిందని ఆఫ్ఘనిస్తాన్ తోటి చెప్పించినటువంటి పరిస్థితి. సో దీంట్లో చైనా కుటిల నీతి, కుటిల బుద్ధి బయటపడింది. Yes, right. Thanks for updates, Srikanth.